హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. సో నేను మీ దివ్యాని ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి చాలామంది పర్మనెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. మనకు తెలిసిన పర్మనెంట్ జాబ్సే కదా ఫ్రెండ్స్, చాలా వాటిల్లో అయితే పడతాయి చాలా ఇన్స్టిట్యూషన్స్లో. సో ఇవన్నీ మనకు తెలియక అప్లై చేసుకోము, అప్లై చేసిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఇలాంటివి కూడా తెలుసుకుని అప్లై అయితే చేసుకోండి, మీకు గవర్నమెంట్ జాబ్ కూడా వస్తుంది. సో ఎప్పుడైనా విన్నారా ఫ్రెండ్స్, జనపనార పరిశోధన కేంద్రంలో అయితే ఉద్యోగాలు అయితే పడ్డాయి, అవి కూడా పర్మనెంట్ పొజిషన్స్. సో చాలా మంచి పొజిషన్స్ ఫ్రెండ్స్. వేకెన్సీస్ కూడా 90 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. శాలరీ అనేది 50,000 ప్లస్ ఉంటుంది, బట్ బేసిక్ అయితే 50,000 అయితే ఉంది. మీకు ఈ వీడియోలోనే స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ చక్కగా అప్లై చేసుకోవచ్చు. మీకు ఒక ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది, ఇంటర్వ్యూ కూడా లేదు. సో ఈ అవకాశాన్ని ఎవరూ వదులుకోవద్దు. అండ్ ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా తెలియచేయండి, వాళ్ళు కూడా తెలుసుకుని అయితే అప్లై అయితే చేసుకుంటారు. చాలా తక్కువ మందికి నోటిఫికేషన్స్ తెలుస్తాయి. సో మీ ఫ్రెండ్ సర్కిల్లో కనుక మీరు తెలియచేసినట్లయితే వాళ్ళు కూడా తెలుసుకుని అప్లై అయితే చేసుకుంటారు. అండ్ మాకు కూడా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫార్వర్డ్ చేసి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, రిక్వెస్ట్ చేస్తున్నాము, సబ్స్క్రైబ్ చేసుకుని చెక్ చేసినట్లయితే మేము పెట్టే ఇలాంటి జాబ్స్ అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్కే వస్తాయి. పక్కన బెల్ బటన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి, మేము ఏం పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మేమైతే షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా తెలియజేస్తూ ఉంటాము, ఇవి కూడా మీకు వస్తాయి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ రూపంలో. ఎవరు మిస్ చేసుకోవద్దు, అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసుకుని మీరు చేసినట్లయితే ఎటువంటి నోటిఫికేషన్స్ కూడా మిస్ కారు. అండ్ మాకు కూడా చాలా మోటివేషన్గా ఉండి ఇంకా వీడియోస్ చేయాలైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇదైతే వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ కింద అయితే వస్తుంది. సో అంటే జనపనార పరిశోధన సంస్థ కాబట్టి జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బట్టలకు సంబంధించింది కదా, టెక్స్టైల్ డిపార్ట్మెంట్కి అయితే వస్తుంది. సో దీంట్లో రిక్రూట్మెంట్లో చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ 30/9/2024 మాత్రమే. సో నేను అప్లై చేసుకునే విధానము, అడ్వర్టైజ్మెంట్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇది చూడండి, ఫస్ట్ అయితే అకౌంటెంట్ పొజిషన్స్. సో దీనికి పే స్కేల్ అనేది 28,000 నుంచి 1,15,000. ఎంకామ్ విత్ అడ్వాన్స్డ్ అకౌంటరీ చేసి 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, లేదా బీకామ్ విత్ 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ అయితే వచ్చేసి ఎవరైతే ఇలాంటి కోర్సులు కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్గా పోస్ట్ అయితే ఉన్నాయి. పీడబ్ల్యూబీడీ కేటగిరీ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ అయితే ఉంది, ఇది కూడా 30 years ఏజ్ అయితే ఉంది. గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వివాలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి మీకు కంప్యూటర్లో ఎంఎస్ వర్డ్, ఎక్సెల్లో మినిమం టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. 40 words per minute ఇన్ ఇంగ్లీష్ అయితే ఉండాలి. ఫ్రెండ్స్, టైపింగ్ రాదు అని చెప్పి బాధపడుతున్నారా? ఏం కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు అప్లై చేసిన తర్వాత టైపింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయి 40 words per minute రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. సో తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా కేటగిరీ వైజ్ అయితే ఉన్నాయి, చెక్ చేసుకోండి. జూనియర్ ఇన్స్పెక్టర్ పొజిషన్ అయితే ఉంది. పాస్ ఇన్ క్లాస్ 12th ఆర్ ఈక్వివాలెంట్ చేసి 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ పర్చేస్, సేల్, రాజ్యూట్, ఇట్స్ గ్రేడింగ్ అండ్ అసార్టింగ్, బెయిలింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్ మీద ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు అర్హులు. సో 12th క్లాస్ అయితే ఉండాలి. 42 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది చూడండి, జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1971 నుంచి అయితే ఉంది. సో ఇది ఇక్కడైతే వచ్చేసి 6 states అయితే ఉంది. ద జూట్ కార్పొరేషన్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సాం, త్రిపుర, ఒడిషా అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. సో జేసీఐ, జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ లుకింగ్ ఫర్ ప్రొమైజింగ్, ఎనర్జెటిక్ అండ్ యంగ్ ఆస్పిరెంట్స్ టు జాయిన్ ద కార్పొరేషన్. ఎవరికైతే ఉందో వాళ్ళు జాయిన్ అవ్వమని చెప్తున్నారు. సో ఒకవేళ మీకు పోస్టింగ్ కనుక ఇస్తే ఆల్ ఓవర్ ఇండియా లొకేషన్స్ అయితే ఇస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది ఫ్రెండ్స్. అంటే మీకు పోస్టింగ్ తెలంగాణ, ఆంధ్రాలో అయితే ఆంధ్రాలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఆంధ్రాలో పోస్టింగ్ అయితే వస్తుంది. ఇది ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి ఆంధ్ర, తెలంగాణ అయితే ఏమి ఉండదు ఫ్రెండ్స్. మీకు పోస్టింగ్ అయితే వచ్చేసి ఎక్కడ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంటే అక్కడ మీరు అయితే పోస్టింగ్ అయితే ఇవ్వచ్చు, బేస్డ్ ఆన్ వేకెన్సీస్ బట్టి. సో తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. మన తెలుగు స్టేట్స్లోనే పోస్టింగ్ కూడా ఉండవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కేటగిరీ బట్టి అయితే వర్తిస్తున్నాయి, చెక్ చేసుకోండి.
అండ్ దీనికి పోస్ట్ ఎలిజిబుల్ ఫర్ రెలవెంట్ డిజిగ్నేషన్స్ అయితే వచ్చేసి అకౌంటెంట్కి అడిషనల్ అకౌంట్ కంప్లీటెడ్ 5 or more years సర్వీస్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, రిజర్వేషన్స్ కూడా వర్తిస్తున్నాయి. సో నెక్స్ట్ ఇలా కిందకైతే వచ్చినట్లయితే ఎలా ఉంటుందంటే సెలక్షన్ ఫర్ క్రైటీరియా అండ్ ప్రాసెస్లో అకౌంటెంట్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సిబిటీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెరిట్ లిస్ట్ అంతే. ఒక ఎగ్జామ్ ద్వారా మాత్రమే ఉంటుంది, ఇంత క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉండాలి అని క్లియర్గా అయితే చెప్పారు. సెకండ్ అయితే వచ్చేసి జూనియర్ అకౌంటెంట్కి సిబిటీ, టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంది, క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇంత ఉండాలి. అండ్ థర్డ్ అయితే వచ్చేసి జూనియర్ ఇన్స్పెక్టర్కి సిబిటీ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, దీనికి మాత్రం 3 అయితే కండక్ట్ చేస్తున్నారు, ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే చెక్ చేస్తారు. సో ఇలా అయితే డివైడ్ అయితే చేశారు ఫ్రెండ్స్. హౌ టు అప్లై అయితే వచ్చేసి మీరు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అయితే ఉండాలి. మీరు జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీ అయితే చూద్దాము. అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి సో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ క్యాండిడేట్స్కి అయితే ఫీ లేదు. బట్ మిగతా వాళ్ళు అన్రిజర్వ్డ్, ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఓబీసీ, క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రం 250 రూపీస్ ఆన్లైన్ ద్వారా పేమెంట్ అయితే చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ వెన్యూ అయితే అన్నీ వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు ఎప్పుడెప్పుడు ఉంటుందా అనేసి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి 120 minutes ఫర్ ద టోటల్ అలాటెడ్ మార్క్స్ షెల్ బి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఆ విధంగా అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఇక్కడ చూడండి, ఎగ్జామ్ ప్యాటర్న్ మెన్షన్ చేయలేదు కానీ ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది, సిబిటీ టెస్ట్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ కనుక వచ్చినట్టయితే ఇక్కడ స్టార్ మార్క్ పెడుతున్నాను. లాస్ట్ డేట్ అయితే 39. సో డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనౌన్స్ చేస్తామని క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్. కింద ఫార్మాట్స్ అయితే ఉన్నాయి, చెక్ చేసుకోండి. మీకు సంబంధించిన ఫార్మాట్స్ ఏమన్నా అప్లై చేసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో నుంచి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని క్లిక్ చేసినట్లయితే ఇదైతే రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ లాగిన్ ఆర్ అడ్మిన్ లాగిన్, క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అంటే ఇది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇట్లా ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్కి అయితే వస్తుంది. సో నేను అప్లికేషన్ లాగిన్ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఉంటే మాత్రం ఇక్కడ యూస్ చేసుకోండి, లేదు నాకు లేదు అనుకుంటే మాత్రం ఇక్కడ సైన్ ఇన్ అయితే చేసుకోవచ్చు, లేదా అప్లై నవ్ అని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఇదైతే వస్తుంది, ప్రొసీడ్ అని అయితే క్లిక్ చేయండి. స్టెప్స్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఒక చార్ట్ అయితే ఇచ్చారు, ఆ చార్ట్ ద్వారా అయితే మనం గైడ్ ద్వారా చేసుకోవచ్చు. లేదా ప్రొసీడ్ ఫర్ రిజిస్ట్రేషన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ పోస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు చెక్ చేసుకోండి. జూనియర్ ఇన్స్పెక్టర్, జూనియర్ అసిస్టెంట్కి అయితే అప్లై చేస్తున్నాను నేను. ఫస్ట్ నేము, మీ లాస్ట్ నేము, అది ఆస్ట్రిక్స్ మార్క్స్ పెట్టింది మాత్రం కంపల్సరీ. మీ ఫాదర్ నేమ్ రాయండి, మదర్ నేము, కేటగిరీ, సో మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ, మీ జెండర్ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. మీరు పీడబ్ల్యూడి అయితే మాత్రం పెట్టండి, లేకపోతే ఏం పెట్టక్కలేదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే నో అని పెడుతున్నాను. కరెంట్లీ టోటల్ సర్వీస్ ఇక్కడ నో అని అయితే వచ్చింది. సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ అయితే రాయండి ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి. ఇక్కడ సిటీ సెంటర్ అయితే వచ్చేసి మన హైదరాబాద్, సికింద్రాబాద్, విశాఖపట్నం అయితే ఉంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అయితే వచ్చేసి విశాఖపట్నం దాటిన తర్వాత ఇంకా అన్ని వేరే వేరే సెంటర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. గౌహతి, సిలిగురి, కోల్కత్తా. సో చెక్ చేసుకోండి, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అదే పెట్టండి ఫ్రెండ్స్. కంపల్సరీగా అన్ని డిఫరెంట్గా సెలెక్ట్ చేయాలి. 3 డిఫరెంట్ మీకు ఏది దగ్గరగా ఉందంటే అది సెలెక్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. నేను ఒకటే పెట్టి చూస్తున్నాను. 3 సెకండ్ది కూడా విశాఖపట్నాన్ని సెలెక్ట్ చేసుకుంటే యాక్సెప్ట్ చేయట్లేదు. సో 3 డిఫరెంట్ సెంటర్స్ని అయితే చూస్ చేసుకోవాలి. అడ్రస్ డీటెయిల్స్ అయితే వచ్చేసి అడ్రస్ లేని వన్ స్టేట్, పిన్ కోడ్, అడ్రస్, డిస్ట్రిక్ట్ ఏంటో మెన్షన్ చేయండి. అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్లో మీ మొబైల్ నెంబరు, అదే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి, సో ఐడి టైప్ ఏంటో మెన్షన్ చేయాలి. ఆధార్ కార్డా, మీరు ఏది సబ్మిట్ చేస్తారు, పాన్ కార్డా, పాస్పోర్టా, ఓటర్ ఐడియా, సో దాని యొక్క ఐడి నెంబర్ ఇచ్చేసి క్యాప్చాన్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చాన్ ఎంటర్ చేసి రిజిస్టర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. సో డియర్ అని చెప్పేసి నా నేమ్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ కంప్లీటెడ్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మా యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే ఇక్కడ ఇచ్చాయి ఫ్రెండ్స్. సో దీన్ని ప్రొసీడ్ అని అయితే క్లిక్ చేసుకుంటున్నాను. సో నాకు మెయిల్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ ఇలా వచ్చిన తర్వాత ఇలా డాష్ బోర్డ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి లాగౌట్ టాప్ రైట్ కార్నర్లో ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ వచ్చినట్లయితే ఇక్కడ రిజిస్ట్రేషన్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, అప్లోడ్ ఇమేజ్, మేక్ పేమెంట్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటాయి. సో నేనైతే రిజిస్ట్రేషన్ స్టెప్లో ఇచ్చిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ రిజిస్ట్రేషన్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, అప్లోడ్ ఇమేజ్, మేక్ పేమెంట్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్, ఇలా 5 స్టెప్స్ని అయితే మీరైతే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. నేను స్టెప్ 2కి అయితే వెళ్తున్నాను. స్టెప్ 2లో అయితే వచ్చేసి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే వచ్చింది. ఇది డిగ్రీ పోస్ట్ కాబట్టి డిగ్రీ వరకు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఏ డిస్ట్రిక్ట్లో కంప్లీట్ చేశారు, ఏ ఇయర్, ఏ బోర్డు, మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని వచ్చాయి,
ఎంత పర్సెంటేజ్ వచ్చింది, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ ఇచ్చేసి టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి ప్రొసీడ్ టు స్టెప్ 3కి అయితే వెళ్ళిపోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే చూడండి, క్లిక్ అప్లోడ్ ఫోటో ఈ విధంగా అప్లోడ్ చేయాలి. శాంపుల్ ఫార్మాట్లో ఇచ్చారు. సిగ్నేచర్ ఈ విధంగా అప్లోడ్ చేయాలని క్లియర్గా అయితే చెప్తున్నారు. సో డైమెన్షన్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ సైజెస్ అయితే 50 నుంచి 100 KB మధ్యలో ఉండాలి. ఫోటో అనేది సిగ్నేచర్ అనేది 20 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి. అండ్ డ్రా ద బాక్స్ 6x3 అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్పారు. డ్రా ద బాక్స్ 6x3 అండ్ వైట్ పేపర్ షీట్లో ఎందుకేసి సో మీరు 6x3 సెంటీమీటర్స్ ఉండేటట్టు చూసుకోవాలి. అదే ఫోటోగ్రాఫ్ అయితే వచ్చేసి 3.5 x 4.5 సెంటీమీటర్స్ హైట్ అండ్ విడ్త్లో ఉన్నట్టు ఉంటే అప్లోడ్ చేస్తేనే యాక్సెప్ట్ చేస్తుంది. ఇంత రిజల్యూషన్ 200 DPI రిజల్యూషన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ క్లిక్ హియర్ అప్లోడ్ అని క్లిక్ చేసుకొని మీ ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీరు అప్లోడ్ ఏజ్ ప్రూఫ్ కింద 10th క్లాస్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయండి. పీడిఎఫ్లో అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ అంటే నేను ఓటర్ ID కార్డ్ పెట్టుకున్నా, మీరు ఆధార్ కార్డా పాన్ కార్డా ఏది పెట్టుకుంటే అది అప్లోడ్ చేయాలి. సెకండరీ హై స్కూల్ సో అంటే 10th క్లాస్ది 12th క్లాస్ది గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్స్ అప్లోడ్ చేసి స్టెప్ 4కి అయితే వెళ్ళిపోండి. ఫ్రెండ్స్ ప్రొసీడ్ టు స్టెప్ 4కి వెళ్ళినట్లయితే మీకు మేక్ పేమెంట్ స్టెప్ అయితే తీసుకొస్తుంది. సో ఈ మేక్ పేమెంట్ స్టెప్లో ఏం చేస్తారంటే సో మీ నెట్ బ్యాంకింగ్గా డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా ఏ విధంగా అయితే పే చేయాలనుకుంటున్నారో మీరు 250 రూపీస్ని ఆ విధంగా పే చేయండి. SC ST PWD వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. సో చాలా సింపుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. పేమెంట్ అయిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. సో ఫర్దర్గా అయితే సేవ్ చేసి పెట్టుకోండి ప్రింట్ అప్లికేషన్ ఫామ్ని. మీకు ఎప్పుడైనా ఎగ్జామ్ అప్పుడైతే హాల్ టికెట్ రూపంలో అప్పుడైతే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అడుగుతారు. సో మీ మెయిల్ ఐడిలో వేసుకుని ఉన్నట్లయితే సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ హాల్ టికెట్ డౌన్లోడ్ టైంలో కొట్టుకుని హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవడానికి అయితే వీలుంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంది అప్లికేషన్ ఫామ్. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా లేకపోతే ప్రాబ్లం ఏదైనా వచ్చినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీకు తెలియాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.